షర్మిల గారు మళ్ళీ న్యూస్ లోకి మళ్ళీ ఉండాలనో లేకపోతే మళ్ళీ నన్ను హైలైట్ చేయాలి, మళ్ళీ మీడియా అటెన్షన్ కోరుకుంటున్నారు. చూస్తే కనుక ఫోన్ ట్యాపింగ్ నాకు చేశారు, సుబ్బారెడ్డి గారు నాకు ఇంతకు ముందు వినిపించారని చెప్పి ఒక కామెంట్ చేశారు. సుబ్బారెడ్డి గారు షర్మిల గారికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంతకు ముందే చెప్పారంటారా సార్? షర్మిల గారు ఏం మాట్లాడుతున్నారో పక్కన పెడితే, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ జరుగుతూ ఉంది. అక్కడ ఆ రోజున ఇంటెలిజెన్స్, ఆ రోజునటువంటి కీలక పోలీస్ అధికారులు, ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థుల్ని ట్యాపింగ్ చేసిందని కేసు అయింది. అది నడుస్తుంది. తేల్చనివ్వండి ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత నేరమైన విషయం. దానికి పాల్పడిన వాళ్ళు, దాన్ని అధికారాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు కఠినమైన శిక్షలు చేయాలి. దాంట్లో ఎవరికేం తప్పులేదు. తెలంగాణ పోలీసు తెలంగాణ విచారణ అది చేసుకుంటుంది. మనకేం అభ్యంతరం లేదు, చేయాలి కూడా, త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటాం. ఇక్కడ అనూహ్యంగా నిన్న 1-2 మీడియా ఛానళ్ళు షర్మిల గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఆమె ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ వాళ్ళు చేసినారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లి నడకను, కదలికలను కనిపెట్టుకోవడం కోసం బీఆర్ఎస్కి చెప్తే, బీఆర్ఎస్ చేస్తే ఆ సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇది ఎంత అసహజంగా ఉందంటే, ఏం అవసరం షర్మిల గారి నడకను, షర్మిల గారి యొక్క కదలికలను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పట్టించుకోవాలి? 2 కారణాలు అయితే పట్టించుకోడు. ఆ రోజు మీరు చెప్తున్న లెక్క ప్రకారం అప్పుడు ఆమె కాంగ్రెస్ తెలంగాణ పక్ష నాయకురాలుగా తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అనలేదు. ఆమె పార్టీకి ఆమె పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర వల్ల జగన్కి వచ్చిన నష్టం ఏంటి? ఆమె ఎంత యాక్టివ్గా తెలంగాణలో ఉంటే ఆయనకు పోయింది ఏమిటి? కానీ తెలంగాణలో ఆమె చేస్తున్న రాజకీయాలను అబ్జర్వ్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? లేదు. లేని దానికోసం ఆయన ఎందుకు పట్టించుకుంటాడు? ఇది నెంబర్ 1. నెంబర్ 2, షర్మిల గారు ఏం చేస్తారో అందరికీ తెలుస్తూ ఉంది. మిగతా రాజకీయ నాయకులన్నా కొంచెం కనిపెట్టాలంటే కష్టం, కొంచెం గుమ్మనంగా ఉంటారు. షర్మిల గారు ఆ టైప్ కాదు. ఆమె ఏం చేయబోతారో మనం చెప్పవచ్చు, ఎందుకు చేస్తున్నారో మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఓపెన్గా ఉంటుంది, కొంచెం లౌక్యం కూడా ఉండదు. ఆమెకి పటపట మాట్లాడేస్తుంది. అది కొంచెం ఆమె కొన్ని సందర్భాల్లో సక్సెస్ ఇమేజ్ తెచ్చింది, కొన్ని సందర్భాల్లో చికాకులు కూడా తెప్పించింది. కాబట్టి దట్ ఈజ్ షర్మిల గారు. అట్లాంటి షర్మిల గారికి ట్యాపింగ్ చేసి కనుక్కోవాలన్నా? 2 ట్యాపింగ్ ఏం చేస్తారు? వాళ్ళు ప్రత్యర్థులతో మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారితో మాట్లాడతారా? మాట్లాడుకోనియండి. ఆయన చెప్పాడు కదా, చంద్రబాబు గారితో చేతులు కలిపారు షర్మిల గారని. పైపు కలిపారని దానికి ఆధారం ఉంది. డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి కలిశారు, మాట్లాడారు, ఆ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. కాబట్టి షర్మిల గారిని ఫోన్ ట్యాపింగ్ చేసి ఆమెను కదలికలను గుర్తించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వభావ రీత్యా షర్మిల గారు ఏం చేయబోతారో అందరికీ అర్థమైపోతుంది. ఆ రీత్యా ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. 2, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు యొక్క పాత్ర తెలంగాణలో ఏమున్నా, ఆంధ్రప్రదేశ్లో ఏమున్నా ఆయనకి అర్థమైపోయింది, పెద్ద ఇబ్బంది లేదు. కాబట్టి జగన్ గారికి షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఒక రాజకీయ పరిశీలకుడిగా నేనైతే అనుకోవట్లేదు. నెంబర్ 2, ప్రధానమైన అంశం ఏంటంటే, ఎంత బీఆర్ఎస్ జగన్కి అనుకూలంగా ఉన్నా, ఎంత అనుకూలంగా ఉన్నా, వీళ్ళు ట్యాపింగ్ చేయమంటే ట్యాపింగ్ చేసేసి ఆ రికార్డ్ అంతా వీళ్ళకి ఇచ్చే అంత పనికిమాల పని చేస్తారా? రేపు నష్టం కదా. రేపు ఇరుక్కునేది ఎవరు? జగన్ గారా? జగన్ గారు ఏమన్నా రాసిస్తాడా పేపర్ మీద, మీరు మా సోదరి ట్యాపింగ్ చేసి నాకు ఇవ్వండి అని రాసిస్తాడా? ఒకవేళ రేపు జగన్ చెప్తే చేసానంటే ఒప్పుకుంటుంది వ్యవస్థ? సాది టీవీలో మాట్లాడుకోవచ్చు, మనకి ఏం పోయిందేం లేదు, ఎట్టబడితే అట్ట మాట్లాడుకోవచ్చు, ఏమన్నా ఉపన్యాసాలు చెప్పుకోవచ్చు. కానీ వ్యవస్థ ముందు సాధ్యం కాదు కదా. కాబట్టి నేనంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే బీఆర్ఎస్ వినదు. షర్మిల గారు ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో చేశారో లేదో నాకు తెలియదు. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ చేసి ఉంటే అక్కడ రాజకీయ ప్రత్యేకత, కాంగ్రెస్ తెలంగాణ వైఎస్ఆర్టీపీ పెట్టింది కాబట్టి ఏ ఓట్లు గెలుస్తుంది, ఎవరితో అసోసి, ఇట్లాంటిది ఏదైనా కనుక్కోవడం కోసం చేస్తుంటే వాళ్ళు చేస్తుండొచ్చు, నాకు తెలియదు, మనం చెప్పలేము. చేశారో చేదో వ్యవస్థలు చేల్చాలి. కానీ జగన్ కోసం చేయాల్సిన అవసరం లేదు అంటాను. చేస్తుంటే వాళ్ళ కోసం చేస్తుంటారని అనుకోవట్లేదు. చేస్తుంటే వ్యవస్థలో ఆయన ఆల్రెడీ విచారణ జరుగుతుంది, వాళ్ళ సంగతి తెలుస్తారు, తేల్చాలి. చేస్తుంటే వాళ్ళ ప్రభుత్వం పైన, అధికారులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఎందుకోసం చేసినా కూడా. కానీ జగన్ కోసం ఎందుకు చేస్తాడు బీఆర్ఎస్? జగన్కి నెంబర్ 1 అవసరం లేదు. జగన్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేయదు. అయినా కూడా దాన్ని తీసుకొచ్చి పెంట చేసే ప్రయత్నం చేసినారు. అసలు ఎందుకు చేయాలి అంటే టాపిక్ డైవర్ట్ అన్నది. ఎందుకంటే ఈరోజు సత్యనపల్లి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఏమైనా చేశారా? కాబట్టి చెల్లెల్ ఫోన్ ట్యాపింగ్ కూడా చేసే చెప్పాడు. మీరు అన్నట్టు మీరు ఒక ప్రశ్న వేశారు, సుబ్బారెడ్డి గారు నాకు వినిపించారన్నారు. వారు ఏమన్నారు నాకు తెలియదు, కానీ సుబ్బారెడ్డి గారు ట్యాపింగ్ చేశారమ్మా నిన్ను అని ఎవరు వినిపిస్తారా? ఏమైనా అర్థం ఉందా? కాబట్టి మీనింగ్లెస్. సుబ్బారెడ్డి గారు నమ్మకమైన జగన్మోహన్ రెడ్డి గారి మనిషి. చెప్పారు కదా షర్మిల గారు ఒకసారి, వాళ్ళ కేసులు వచ్చినప్పుడు విజయసాయి రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు అంతకు మించి ఏం మాట్లాడతారు వాళ్ళు, జగన్ మోచేతి నీళ్ళు తాగేవాళ్ళు అన్నారు. అంత మాట్లాడినామే అట్లాంటి రిలేషన్ ఉన్న వాళ్ళకి చెప్తారా? కాబట్టి ఏ యాంగిల్లో చూసినా కూడా
జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ ట్యాపింగ్ తన చెల్లెలది చేయించుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, బీఆర్ఎస్ పార్టీకి జగన్ చెప్పితే చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు వ్యవహరిస్తారు తప్ప ఇతరుల అవకాశం మూల్యం చెల్లించుకునేంత అమాయకులు కాదు. శర్మిల గారు వ్యవహార శైలి చూసినప్పుడు ఆమెను ట్యాపింగ్ చేసి ఆమె నడతను గుర్తించాల్సిన అవసరం లేదు. ఆమె మాటలను, ఆ వ్యవహరించే తీరుని బట్టి ఆమె ఏం చేయబోతుందో అర్థం చేసుకోవచ్చు. అంత బోల్డ్గా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఏ కాంటెస్ట్లో చూసినా శర్మిల గారు ఫోన్ ట్యాపింగ్ జగన్మోహన్ రెడ్డి గారు చేయించుంటారు అనేది జగన్ మీద ముద్రేయడానికి, జగన్ మీద ఒక బురద జల్లడానికి పనికొచ్చే తప్ప ఇంకోటి జనం కూడా దీన్ని నమ్ముతారని నేను అనుకోవట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.